నమస్తే, నేను మీ సతీష్. తమకిచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అంటూ అంగన్వాడీలు అయితే కనుక ఈ రోజున ఉద్యమం బాట పట్టినటువంటి పరిస్థితి. దాదాపు 10 రోజుల పై నుంచి కూడా వాళ్ళు ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వారిపైన ఎస్మా ప్రయోగిస్తూ జీవోను కూడా జారీ చేసింది. మరి ఈ పరిణామాలు అంటే ఎన్నికలకి 2 నెలల ముందు ఈ విధంగా ఎస్మా ప్రయోగం అనేటువంటిది ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది? ఇవే అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ప్రభుత్వ ఉద్యోగులపైన కానీ లేదంటే ఈ విధంగా ఈ రోజున అంగన్వాడీల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా ప్రయోగం చేయడం అనేటువంటి దానికి జీవోను కూడా జారీ చేయడం, ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరు ప్రస్తావించినట్టుగానే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వివిధ వర్గాల ప్రజల్ని, వివిధ వర్గాల ఉద్యోగుల్ని ఉద్దేశించి చాలా రకాల వాగ్దానాలు చేశారు. ఆయన ఉద్దేశం ఏంటి అంటే 2019 ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటే చాలు, ఆ అధికారమే పరమావధిగా ఆ రోజు నరం లేని నాలుక, ఆ నాలుక ఎటు తిరిగితే అటు వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు. రకరకాల వర్గాల ప్రజలకి రకరకాల వాగ్దానాలు చేశారు. ఇవాళ ఆయన పదవి బాధ్యతలు చేపట్టి వీళ్ళందరి ఆశీస్సులతోటి ఆయనకు అధికారం దక్కింది. ఆ పదవి బాధ్యతలు చేపట్టి 4.5 సంవత్సరాల పైగా కాలపరిమితి పూర్తయిపోయింది. 4 సంవత్సరాల 7 నెలల 6 రోజుల కాలం పూర్తయిపోయింది. సహజంగానే ప్రజల్లో కొంత ఆందోళన ఉంటుంది. ఆ వాగ్దానాల ప్రభావంతో ప్రభావితులయ్యి ఆయనకు అనుకూలంగా ఓట్లేసిన ప్రజలు ఈయన పరిపాలనా కాలపరిమితి చివరి దశకు చేరుకుంటుంది, ఇప్పటికీ ఈయన ఆ వాగ్దానాలని అపరిష్కృతంగానే అట్లాగే ఉంచారు, కాబట్టి ఇప్పుడైనా సరే ఆయన్ని డిమాండ్ చేసి ఆ వాగ్దానాలను నెరవేర్చుకునే పక్షంలో ఈయనకి మనం అధికారం కట్టబెట్టి ప్రయోజనం ఏంటి, ఆయన వెనక ర్యాలీ అయ్యే ప్రయోజనం ఏంటి, ఆయన మాటలు విశ్వసించే ప్రయోజనం ఏంటి అని చెప్పని ప్రజలు రకరకాలుగా విజ్ఞప్తులు చేశారు, దరఖాస్తులు ఇచ్చారు, నిరసనలు తెలియజేశారు, అంతిమంగా సమ్మె నోటీసులు ఇచ్చారు. వివిధ వర్గాల చిరుద్యోగులు వీళ్ళంతా, ముఖ్యంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, తర్వాత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు అంటారు. మనకు వెనకటి రోజుల్లో ఎట్టి అనేవాళ్ళు మున్సిపల్ కింద ఉండేవాళ్ళు. తర్వాత విఆర్ఓ వ్యవస్థ వచ్చిన తర్వాత విఆర్ఓల కింద వాళ్ళని విఆర్ఏ అనటం మొదలుపెట్టారు ఈ మధ్యకాలం నుంచి. అది కూడా అంతకుముందు గ్రామ నౌకర్లని, తెలంగాణలో అయితే కామ్దార్ అని చెప్పని ఇట్లా రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. ఇట్లా చిన్న చిన్న ఉద్యోగులు వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళందరినీ లక్ష్యంగా చేసుకొని రకరకాల వాగ్దానాలు చేసింది. వీళ్ళందరూ చిన్న బడుగు జీవులు కదా. ఆ వాగ్దానాల ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి గారు వంటి నాయకుడు కనుక అధికారంలోకి వచ్చినప్పుడు మా జీవితాల్లో వెలుగు నింపకపోతాడా? ఆయనకి పైగా ఉన్న ట్యాగ్ లైన్ ఏంటి? మాట తప్పడో మనమది ఎప్పుడో అని చెప్పని. ఆహా, ఇంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నప్పుడు మేము ఎదుర్కొంటున్న కష్ట నష్టాలకు అన్నిటికీ సరైన పరిష్కారం దక్కటం ఖాయం, మా జీవితాలు మెరుగుపడటం ఖాయం, మాకు మెరుగైన అవకాశాలు దక్కటం ఖాయం అని చెప్పని ఆశించి ఆయనకు అధికారం దక్కేయడానికి కృషి చేశారు. ఇవాళ మేము భంగపడ్డాము అన్న భావంలో వాళ్ళందరూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు 26 రోజులుగా వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్ళారు. వాళ్ళు చేసిన వాగ్దానం ఏంటి? తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా నేను వేతనం ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలకి, ఉమ్మడి రాష్ట్రంలో విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అంగన్వాడీలకి దక్కుతున్న జీతం 4,500 రూపాయలు అంగన్వాడీ టీచర్లకి, 3,000 రూపాయలు ఆయాలకి. ఇటువంటి స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ హయాంలో 7,500 రూపాయలు చేశారు మొట్టమొదట. అంటే ఒకే విడత 3,000 రూపాయలు పెంచారు. తర్వాత మరొకసారి ఇంకొక 3,000 పెంచి 10,500 రూపాయలు జీతం చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే 10,500 జీతం చేశారు. సహజంగా ఏంటంటే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఆ ఎలిజిబిలిటీకి 10,000 లోపు ఆదాయం ఉండాలి. ఇక్కడ వాళ్ళకి అంగన్వాడీ టీచర్లకు 10,500 జీతం వస్తుంది. అంటే ప్రభుత్వ పథకాల, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వాళ్ళు ఎంపిక కావడానికి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా దాటారు వాళ్ళు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ పట్ల కన్సర్న్ తోటి వాళ్ళు చిరుద్యోగులు 500 కదా అదనంగా వస్తుంది అని చెప్పని వాళ్ళకి సంక్షేమ పథకాలు కొనసాగించే వెసులుబాటు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆ రోజు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పారు. సరే, అధికార బాధ్యతలు చేపట్టారు. చేపట్టిన తర్వాత తెలంగాణ కంటే 1000 రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పిన ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు అధికంగా 11,500 ఇవ్వడం మొదలుపెట్టారు.